అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల రోడ్లపై వాన నీరు నిలిచింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో రేపు కూడా చిరుజల్లులతో పాటు మోస్తరు వానలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు హైదరాబాద్ ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరిగింది. దీంతో గజగజ వణుకుతున్నారు సిటీ పబ్లిక్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా అటెండ్ అయ్యారు నటుడు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో కోర్టుకు హాజరయ్యారు. ఇక ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ నాంపల్లి సెషన్స్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరగా బెయిల్ పిటిషన్పై విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది నాంపల్లి సెషన్స్ కోర్టు. సంధ్యా థియేటర్ కేసులో నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు యాక్టర్ అల్లు అర్జున్. ఈ నెల 4న సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ A11 గా చేర్చారు. విచారణ జరిపిన కోర్టు అల్లు అర్జున్ ను 2 వారాల పాటు రిమాండ్ కు పంపింది. అయితే అప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు రిమాండ్ తో హైకోర్టును మధ్యంతర బెయిల్ కోరారు. దీంతో హైకోర్టు 4 వారాల పాటు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన 14 రోజుల రిమాండ్ గడువు ఈ రోజుతో పూర్తి కావడంతో అల్లు అర్జున్ 9th మెట్రోపాలిటన్ కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. అల్లు అర్జున్ రిమాండ్ పై విచారణ చేపట్టిన కోర్టు జనవరి 10కి వాయిదా వేసింది. దీంతో పాటే ఆయన రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే కేసులో పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ ను వ్యతిరేకించారు. ఇవాళ అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది నాంపల్లి సెషన్స్ కోర్టు. కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ఇరుపక్షాల వాదనలు విననుంది కోర్టు. అనంతరం అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది. అల్లు అర్జున్ కి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని చెప్పడంతో నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. మొదట అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు డైరెక్టుగా హాజరవుతారని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కోర్టు దగ్గర హడావిడి పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయని ఆన్లైన్లో అటెండ్ అవ్వమని కోర్టు చెప్పడంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు యాక్టర్ అల్లు అర్జున్. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రేటర్ సిటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తామని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కానిస్టేబుల్ ఆమెను వేధించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాచారంలోని బాబుజీ నగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసిటీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సంగీతరావుకు డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బెల్లా అనిల్తో పరిచయం ఉంది. సంగీతరావు అనిల్ భార్య అనితకు ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని 2 ఏళ్ల క్రితం 15 లక్షలు తీసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని దీప్తిని అడిగాడు. అయితే డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని సమాధానం చెప్పింది. అనిల్ పట్టించుకోకుండా తన భార్యతో నాచారం పిఎస్లో ఫిర్యాదు చేయించాడు. దీప్తి సంగీతరావు మీద చీటింగ్ కేసు నమోదైంది. అనిల్ అనిత న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. మనస్తాపానికి గురైన దీప్తి చున్నీతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి అప్పటికే మరణించింది. ఫోన్ తనిఖీ చేస్తే సెల్ఫీ వీడియో ఉంది. నాచారం పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 పరారీలో ఉన్నారు. కొడుకంటే ఎక్కువ నెంబర్ ఏది మమ్మల్ని డబ్బులు పెట్టలేము. మన దగ్గర లేవు. 30 లక్షలు వరకు మరి కట్టలే పరిస్థితుల్లో లేను. నేను ఈ పని ఇస్తే ఇదన్నా హ్యాపీగా ఉంటాం. నేను చేసిన డెసిజన్లు రాంగ్ అని నాకు తెలుసు. కానీ ఈ పరిస్థితిలో నుంచి కనీసం బయటపడాలంటే ఇదేనా కొడుకుని చూసుకో.
ఒకవేళ హ్యాపీగా ఉండేటట్టు చూడండి. వాళ్ళకు మాత్రం శిక్ష పడేలాగా చూడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళ దగ్గరికి సంగీతం he doesn't deserve any of men. I would not even to see men past face my death phase కూడా చూడద్దు. అలాగే ఇక్కడ నా తండ్రి అయినా సరే నన్ను అడిగిన if I loved somebody I did, and it's not the person you think. చాలా కోరుకుంటుంది ముందు లైఫ్. విషయం బయట తెలిసిపోయింది. బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నా. నా వల్ల కాదు ఇంకా. అందరూ నేనేమో చుట్టుకోవాలి. న్యాయంగా బతికిన తండ్రి ఎట్లా అంటాడేమో అన్నీ న్యాయంగా బతికి కానీ వెళ్ళినప్పుడు అన్నీ న్యాయంగా హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో విద్యుత్ ఉద్యోగిపై దాడి చేశాడు ఓ వినియోగదారుడు. కరెంటు బిల్లు 2,000కు పైగా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టు ఉద్యోగి శ్యామ్ పవర్ కట్ చేసేందుకు వెళ్లాడు. దీంతో వినియోగదారుడు కరెంట్ ఎలా కట్ చేస్తావని కాంట్రాక్టు ఉద్యోగిపై అటాక్ చేశాడు. వినియోగదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు శ్యామ్. నువ్వు రండి మీరు చేసిన పనికి నేను మాట్లాడుతున్నా. గవర్నమెంట్ జాబ్ ఉందని ఇష్టం అయిపోయింది అనుకున్నా. బిల్లు కట్టకుండా బిల్లు ఇదే మాట్లాడతా. ఇంకా బండిలో కొట్టినావు నువ్వేం చేస్తావు చెయ్యి. నువ్వేం చేస్తావు చెయ్యి. నీకు బిల్లు కట్టమని వస్తే నువ్వు బండి ఎత్తేస్తావు, బండి కొడతావు, చేతుల మీద కొడతావు. గోరక్షణ కోసం గత 92 రోజులుగా పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 2,730 కిలోమీటర్లకు పైగా నడిచి తీవ్రమైన వెన్ను, పక్కటెముకల నొప్పి, లంగ్స్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చౌటుప్పల్లోని ఓ హాస్పిటల్లో 3 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. ప్రజలందరికీ క్షేమం కోసం పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామికి చికిత్స చేస్తున్నామని, త్వరగా కోలుకుంటారని చెప్పారు డాక్టర్లు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా డిసెంబర్ 29న చౌటుప్పల్ నుండి పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందన్నారు బాలకృష్ణ గురుస్వామి. సిటీ స్కాన్ అవన్నీ చేయించడం జరిగింది. నా పక్కటెముకలు చాలా ఇబ్బందికరంగా పెయిన్ ఉన్నందువల్ల యాత్ర దాదాపు 5-6 రోజుల పాటు డిలే అవుతుంది. 29వ తారీఖు ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. నిజంగా చాలా గొప్ప మనసున్న వ్యక్తులు వారు ఇక్కడ నన్ను ట్రీట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా చాలా ఆదరించడం. చౌటుప్పల్లో ఉన్న మన మురళీ గురుస్వామి అయ్యప్పలందరూ కూడా ఇక్కడ నన్ను పరామర్శించడం, నాకు మంచి చెడులు చూసుకోవడం, భూమి కోసం ఎంత మహాయజ్ఞం చేస్తుంటే వీళ్ళందరూ కూడా నన్ను కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తనకి కావాల్సినటువంటి ఇంజక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ ఎక్సర్సైజ్లు కానీ చేస్తున్నాం. చాలా తొందరలో 2-3 రోజులలో తొందరలో కోలుకొని మళ్ళీ తన పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేస్తాడని చెప్పేసి ఎవరైతే భక్తులు కానీ అభిమానులు కానీ ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ యాత్ర సద్వినియోగం సంపూర్ణంగా పూర్తవుతుందని చెప్పేసి అందరూ కూడా గోమాత యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా గోవులని సంరక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ విధమైనటువంటి బాలకృష్ణ గురుస్వామికి మా హాస్పిటల్లో ఈ విధంగా నేను ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో విద్యుత్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వరంగల్ హైవే పక్కన టెర్రస్ నుంచి బోర్డును కిందికి దింపే క్రమంలో విద్యుత్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
దేశం గొప్ప ఆర్థిక మేధావిని కోల్పోయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆర్టీఐ, ఉపాధి హామీ లాంటి ఎన్నో చట్టాలను తీసుకొచ్చారన్నారు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక గాయానికి ఎమ్మెల్యే వినోద్తో కలిసి నివాళులర్పించారు. తమ తండ్రి దివంగత నేత వెంకటస్వామితో మన్మోహన్ సింగ్కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను దేశ ప్రజలు మర్చిపోరన్నారు బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్. మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. వారు ఒక గొప్ప మేధావి. ప్రపంచంలోనే వారు ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే భారతదేశంలో ప్రారంభించారో ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవడంలో వారు కీలకమైన పాత్ర వేశారు. వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉండే, తర్వాత ఫైనాన్స్ మినిస్టరు, తర్వాత ప్రధానమంత్రి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి. ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఈ దేశానికి ఏం మంచిదో అది చేసేవారు. 1992 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత మారుమూల ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు కాకా వెంకటస్వామి గారు వారిని 5,000 కోట్ల బడ్జెట్ని 25,000 కోట్లు చేయమంటే తక్షణమే వారు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత వారు బీద ప్రజలకు ఉపాధి హామీ పథకం ప్రారంభించడము, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా చట్టాలు వారు ప్రజలకు మేలు కావాలని చెప్పి ప్రారంభం చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షాలందరూ కూడా కోల్ స్కామ్ అన్నారు, 2G స్కామ్ అన్నారు. కానీ మీరు చూస్తున్నారు మొన్న సిబిఐ అన్నీ కూడా కొట్టేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు మా నాన్నగారు వెంకటస్వామి గారికి చాలా సన్నిహితులు. నాకు కూడా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయడానికి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. ఆ రోజులలో 10,000 కోట్లు అంటే చాలా గొప్ప విషయము. 2011లో వారు దాన్ని మాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఈరోజు రీఓపెన్ అయిందంటే కేవలం ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ మాఫీ చేయడానికి, మాఫీ చేసిన తర్వాత BIFR నుంచి తొలగించి ఈరోజు రామగుండంలో 5,000 ఉద్యోగాలు కల్పించారంటే దాంట్లో కీలకమైన పాత్ర మన్మోహన్ సింగ్ గారిది. వారి కుటుంబ సభ్యులకు సంతాపం. చాలా బాధాకరమైంది. పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ఆయన మన దేశానికి చేసిన సేవ గురించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా US ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, మలేషియన్ ప్రైమ్ మినిస్టర్, అట్లా ఇంటర్నేషనల్ అందరు ప్రైమ్ మినిస్టర్లు అందరు కలిసి ఆయన 1991 నుంచి పెద్దలు నరసింహారావు గారితో క్యాబినెట్లో ఉండి గవర్నర్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఫైనాన్స్ మినిస్టర్ దొరకదా అనే సమస్యతో ఆయన హెసిటేటింగ్గా తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు అన్నారంట ఆయనకి, డాడీ నువ్వు సక్సెస్ కాకుండా ఆయన పెద్ద బిడ్డ అన్నదంట. కానీ దాన్ని మన భారతదేశ రూపురేఖలను మార్చిన పెద్ద మనిషి మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఎంత పెద్ద ఫేవర్ చేసిండంటే నాకు పర్సనల్గా మా నాయనతో మాట్లాడిన తర్వాత BCCIకి నేను అప్పుడు టెక్నికల్ కమిటీ మెంబర్ ఉండేటి. ఛాంపియన్స్ ట్రోఫీ క్లియర్ చేసేది ఉండే, ఒక పర్మిషన్ అవసరం ఉండే, 3 రోజులు ఉండే. పెద్దల ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీని BCCIకి సపోర్ట్ చేసిన ఘనత. ఇవాళ IPL ఏ లెవెల్కి వచ్చిందంటే ఆ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతనే అంత పెద్ద లెవెల్కి వచ్చింది. అంటే ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్తోనే ఒక ముందు రేఖ రూపాలు చేసిన ఘనత పెద్దలు మన్మోహన్ సింగ్ గారు. కానీ ఆయన పోవడము భారతదేశమే కాదు మా కుటుంబానికి కూడా చాలా పెద్ద లాస్ అయింది. మేము దాన్ని ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్సెస్ పే చేస్తాం. మేడ్చల్ జిల్లా KPHP పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు STF పోలీసులు. ఖమ్మం జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు రమేష్ బాబు అనే మరో యువకుడికి గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అయితే గంజాయి సప్లై చేస్తున్న సంతోష్ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. రమేష్ దగ్గర 1.1 కేజీల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఖరీదైన మద్యం బాటిళ్లను పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు కలిసి డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారనే పక్కా సమాచారంతో నిఘా ఉంచి నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ. న్యూ ఇయర్ వేడుకల కోసం ఎయిర్పోర్ట్లోని డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపుల నుంచి పలువురు ప్యాసింజర్ల పేర్లతో లిక్కర్ను కొనుగోలు చేసి అమ్మకాలు చేపడుతున్నట్టు గుర్తించామన్నారు. నిందితుల నుంచి దాదాపు 15 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు, 3 కార్లు స్వాధీనం చేసుకుని 6గురిపై కేసు నమోదు చేశామన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్. రాష్ట్రంలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి. వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ, వీఏలను తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియమించేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. వారి రాకతో పాత శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడనున్నాయి. కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ను శాంక్షన్ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా 13,000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనా అధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మరో 1000కి పైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి. దీంతో త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామ పాలనా అధికారి పోస్టులోకి వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్లిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి 22,000కు పైగా వీఆర్ఓ, వీఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. ఇందులో నుంచి అర్హత ఉన్న 12,000 మందిని గ్రామ పాలనా అధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీరు ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్లీ ఖాళీ కానున్నాయి. ఇందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వన్నీ ఖాళీలుగా గుర్తించాలని, దీంతో ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. కేవలం గ్రామ పాలనా అధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం 1000కి పైగా సర్వేయర్ పోస్టులకి కూడా వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి తీసుకోవాలనుకుంటుంది. దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో 1000 మందికి పైగా రెవెన్యూ, సర్వే శాఖకు వెనక్కొస్తారు. దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. అయితే వారసత్వ వీఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే టైంలో కొత్త మండలాల్లోనూ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా మండలాల్లోనూ కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా 13,000కు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పాలనా అధికారులుగా వచ్చేందుకు గతంలో వీఆర్ఓలు, వీఏఓలు ఉంటే ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిపింది. 12,000 గ్రామ పాలనా అధికారులను పాత వీఆర్ఓలు, వీఏఓల్లో నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు 3,000 లోపు మంది అనుమతి తెలుపుతూ దరఖాస్తును నింపారు. ఇంకొంతకాలం చూసి వాటికి సరిపడా పాత వాళ్లు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండటం, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు. ఇదే టైంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండటంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నట్టు తెలిసింది. మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు వీఆర్ఓలను నియమించారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్లారు. దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ, ప్రమోషన్లు ఉండటంతో మళ్లీ గ్రామ పాలనాధికారిగా వెనక్కొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించటం లేదని తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు, 612 మండలాలున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు, పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేశారు. అప్పుడు ఇబ్బందులు రావడంతో 3,000కు పైగా పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు నాడు సర్కార్ అనుమతించింది. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది. కానీ అలా చేయకుండా పాత వారితోనే సర్దుబాటు చేసింది. కలెక్టర్
కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలో ఉండే ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీసర్లు ఎక్కడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తుంది. దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.